హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి 4 మార్క్స్ ప్రాబ్లమ్ చూద్దాం. 4లు 7 రెండు క్లబ్ చేసి చెప్తా ఉంటాను. 4 అయితే 4, 7 అయితే 7 మీకు అక్కడ పర్టికులర్గా ఇండికేట్ చేస్తాను. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఒక 4 మార్క్స్, ఒక 7 మార్క్స్. సో ఈజీగా క్రాక్ చేయొచ్చు. ముందు జాగ్రత్తగా చాలా నెమ్మదిగా చెప్తాను, మీకు ప్రాబ్లం అర్థమయ్యేటట్టు చూడండి. అందరూ హార్డ్గా ఫీల్ అవుతుంటారు. టాపిక్ హార్డ్ ఏమి ఉండదు, చెప్పే దాన్ని బట్టి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దామా. ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ వన్, నెక్స్ట్ గివెన్ దట్ నేను ఇంటిగ్రేషన్ 0 to π/2 ఏమి ఇచ్చాడ మనకి a sin x ప్లస్ b cos x బై sin x ప్లస్ cos x ఇంటూ dx. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం, అదే కదా ఇచ్చిన ప్రాబ్లం. దీనిలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్డ్ ఇంటిగ్రల్ 0 to π/2 రాస్తాను. 0 to π/2. ఇప్పుడు ఈ రెండు లిమిట్స్ అప్లై చేయాలి. ఈ రెండు లిమిట్స్ అప్లై చేయడం అంటే ఏం చేయాలి? 0ని ప్లస్ π/2 రెండు యాడ్ చేస్తే π/2 వచ్చింది. అంటే a ఇంటూ సైన్ ఆఫ్ ఈ π/2 మైనస్ x చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ ఏం రాయాలి? π/2 మైనస్ x రాసుకోవాలి బై. నెక్స్ట్ సైన్ ఎక్స్లో కూడా సైన్ ఆఫ్ π/2 మైనస్ x ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ π/2 మైనస్ x ఇంటూ dx ఇలా రాసుకోవాలి. సో తర్వాత దట్ ఈజ్ ఈక్వల్డ్ ఇంటిగ్రల్ 0 to π/2 a ఇంటూ π/2 ఉందంటే సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది మనకి? ఏ సైన్ π/2 x అంటే ఎంత అవుతుంది మనకి? కాస్ ఎక్స్ ప్లస్ b ఇంటూ ఇది ఎంత అవుతుంది మనకి? సైన్ ఎక్స్ బై. నెక్స్ట్ ఇది కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ dx. మనం ఏదైతే తీసుకున్నామో ఫస్ట్ దాన్ని 1 అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఏదైతే వచ్చిందో దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. సో మనం π/2 అంటే ఈ లిమిట్స్ అప్లై చేయకముందు వచ్చిన దాన్నేమో ఈక్వేషన్ 1 అన్నాను. లిమిట్ అప్లై చేసిన తర్వాత వచ్చిందనేమో ఈక్వేషన్ 2 అనుకున్నాను. ఇప్పుడు దీని నుంచి 1 + 2 చేస్తున్నా. 1 + 2 చేస్తే ఇది కూడా అయ్యే కదా. మరి i + i అంటే ఎంత అవుతుంది మనకి? 2i అవుతుంది. కాబట్టి ఏమన్నా మనం 2i దట్ ఈజ్ ఈక్వల్డ్ ఇంటిగ్రల్ 0 to π/2. సో కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డినామినేటర్ ఈక్వేషన్ 2లో. ఈక్వేషన్ 1లో కూడా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డినామినేటర్ సేమ్ ఉంది. డినామినేటర్ సేమ్ ఉందంటే కింద యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటూ రావచ్చు. పైన ఏముంది మనకి? ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది మనకి? ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై డినామినేటర్ సేమ్ కాబట్టి రెండింటికి యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా బి సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు i + i ఎంత అవుతుంది మనకి? 2i ఇక్కడ రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ 2i దట్ ఈజ్ ఈక్వల్డ్ ఇంటిగ్రల్ 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2. ఏ కామన్ తీసాను అనుకోండి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ రెండు మిగులుతుంది. అంటే ఏ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ బి కామన్ తీసాను అనుకోండి, బి కామన్ కూడా కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై. సో టోటల్గా మనకి మిగిలిపోయిన డినామినేటర్ ఎంత? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 to π/2. ఈ రెండిట్లో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది. రెండిట్లో కామన్ రాసేస్తున్నా. అంటే ఏమవుతుంది మనకి? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ మిగిలిపోయింది ఏమో ఏ, ఇక్కడ మిగిలిపోయింది బి బై ఎంత ఉంది మనకి? సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ ఎంత వచ్చింది మనకి? డిఎక్స్. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టర్ము సేమ్ టర్మ్స్. క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలిపోయింది ఏంటి చూడండి ఒకసారి. 2i ఈజ్ ఈక్వల్డ్ ఈ ఏ ప్లస్ బి కాన్స్టెంట్ బయట రాస్తే ఇంటిగ్రల్ 0 to π/2 ఏ ప్లస్ బి అంటే మనకి ఎంత మిగులుతుంది? 1dx మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ 1dx అంటే ఎంత రాయచ్చమ్మా? ఎక్స్. ఇంటిగ్రల్ 1dx అంటే ఎంత రాయచ్చు? ఎక్స్. ఇంటిగ్రల్ 1dθ అంటే థీట రాయచ్చు. ఇంటిగ్రల్ 1dt అంటే టీ రాయచ్చు. దీనికి లిమిట్స్ ఏమన్నా? 0 to π/2. సో ఇక్కడ రాస్తున్నాను 2i దట్ ఈజ్ ఈక్వల్డ్ ఏ ప్లస్ బి ఇంటూ సో ఫస్ట్ అప్పర్ లిమిట్ రాస్తాను. అంటే ఈ ఎక్స్ ఉన్న ప్లేస్లో అప్పర్ లిమిట్ రాయాలి. ఎక్స్ ఉన్న ప్లేస్లో అప్పర్ లిమిట్ అంటే ఎంత ఉంది? ఇక్కడ π/2 ఉంది. కాబట్టి ఏమన్నా మనం ఫస్ట్ π/2
మైనస్ లోవర్ లిమిట్ ఎంత ఉంది 0. దట్ ఈజ్ ఈక్వల్ టోటల్గా మనకు మిగిలింది a ప్లస్ బి ఇంటూ పై బై 2. కానీ నాకు కావాల్సింది i కాబట్టి i ఈజ్ ఈక్వల్ a ప్లస్ బి ఇంటూ పై బై ఈ 2 వస్తుంది. ఆల్రెడీ 2 ఉంది. 2 ఇంటూ 2 ఎంత అవుతుంది మనకి 4. సో టోటల్గా మనకి ఆన్సర్ ఏమొచ్చింది a ప్లస్ బి ఇంటూ పై బై 2. మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. ఓకేనా. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ పై బై 6 టు పై బై 3. లిమిట్ పై బై 3 అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రల్ పై బై 6 పై బై 3 ఇచ్చాడు. రూట్ సైన్ ఎక్స్ రూట్ కాస్ ఎక్స్ ఇచ్చాడు. 4 మార్క్స్ ప్రాబ్లం. ఫస్ట్ మనం గివెన్ డేటా ప్రకారం ఏం రాయాలరా i ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3 రూట్ ఆఫ్ ఎంత ఉందమ్మా ఇది సైన్ ఎక్స్, ఓన్లీ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్, నెక్స్ట్ బై రూట్ sin x plus root cos x into dx, root cos x into dx. ఓకే, అంతవరకు ఓకే. దట్ ఈజ్ ఈక్వల్డ్ ఇంటిగ్రల్ పై బై 6 టు పై బై 3. మనం జనరల్గా ఏం చేయాలి, ఈ రెండు లిమిట్స్ని యాడ్ చేసి దీనిలో నుంచి తీసేయాలి. అంటే ఎంత అవుతుంది మనకి రూట్ ఆఫ్ సైన్ పై బై 6 అంటే 30, పై బై 3 అంటే 60, మొత్తం ఎంత అవుతుంది మనకి 90. కాబట్టి ఏం రాయొచ్చు మనం 90 మైనస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ రాయొచ్చు. ఇంటూ ఎంత అవుతుంది మనకి డిఎక్స్. సో నేను ఎప్పటిలాగే దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ మైనస్ పై బై 6 టు పై బై 3 రాస్తున్నా. 90 ఉంది అంటే ఈ సైన్ ఏమవుతుంది మనకి కాస్, అంటే ఏమవుతుంది మనకి రూట్ ఆఫ్ cos x by root of cos x plus root of sin x into dx. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. జనరల్గా ఎప్పటిలాగే 1 + 2 చేద్దాం. 1 + 2 చేస్తే ఈక్వేషన్ 1 + 2 రాస్తున్నాను. అంటే ఏమైతే దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ ఈ 1 + 2 1 చేసినప్పుడు మనకి టోటల్గా ఇది కూడా ఈ వాల్యూనే కాబట్టి i ప్లస్ i ఎంత అవుతుంది మనకి 2i. దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ పై బై 2 పై బై 3. మీరు అబ్జర్వ్ చేయండి, ఎల్సిఎం రూట్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా రూట్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. అంటే ఇది ఎంత అవుతుంది మనకి రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ బై దీనిలో ఎల్సిఎం మొత్తం సేమ్ ఒకటే కాబట్టి రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో టోటల్గా ఇప్పుడు మన దగ్గర లిమిట్ ఏముందో చూద్దాం. 2i ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 పై బై 6 టు పై బై 3. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి. న్యూమరేటర్ డినామినేటర్ రెండు సేమ్ ఉంటేనే క్యాన్సిల్ చేస్తాను. అంటే మనకు మిగిలిపోయింది అంత ఇంకా 1dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1dx అంటే డైరెక్ట్గా లిమిట్ రాసేద్దామా. ఇంకా 1dx అంటే ఎంత అవుతుంది మనకి ఎక్స్, అంటే ఎంత అవుతుంది ఎక్స్ లిమిట్ ఎంత పై బై 6, ఇది ఎంత అవుతుంది మనకి పై బై 3, ఇది ఎంత అవుతుంది మనకి 2i. ఫస్ట్ లిమిట్ అప్లై చేద్దాం. దట్ ఇంప్లైస్ పై బై 3 మైనస్ పై బై 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 2i. సో ఈ రెండింటికి ఎల్సిఎం, సో వద్దు ఎల్సిఎం. పై బై 3 అంటే ఎంత మనకి ఇది 60, ఇది ఎంత అవుతుంది మనకి 30. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం మిగిలేది ఎంత 30. ఈ 30ని ఏం రాయొచ్చు మనం పై బై 6. సో ఇప్పుడు నాకేంటి 2i ఈజ్ ఈక్వల్ టు పై బై 6 అయింది అంటే i ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా పై బై 12. i ఈజ్ ఈక్వల్ టు పై బై 12. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి 4 మార్క్స్ ఎంత ఈజీగా చేసుకుంటూ వస్తే చాలా క్లియర్గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 కాస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఎవాల్యుయేట్ ఇచ్చాడు. 4 మార్క్స్ ప్రాబ్లం. సో ఇక్కడ నేను జనరల్గా మనం ఎప్పటిలాగే i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 రాస్తున్నాను కాస్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. మనం ఇప్పుడు లిమిట్ అప్లై చేయాలి. ఇంటిగ్రల్ మైనస్ పై బై 2 యాజ్ రీజ్గా రాసేసాను. అయితే మనం ఏం చేయాలి, ఈ 2 లిమిట్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన దాన్ని లో నుంచి ఎక్స్ తీసేయాలి. అంటే ఏం రాద్దాం మనం కాస్ ఆఫ్ మైనస్ పై బై 2 రాద్దాం. మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2 మైనస్ ఎక్స్ బై తర్వాత 1 ప్లస్ ఈ పవర్ మైనస్ పై బై 2 ప్లస్ పై బై 2 మైనస్ ఎక్స్
ఇంటూ ఏం రాయాలి డిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఒకసారి చూద్దాం. -π/2 + π/2 -π/2 + π/2 క్యాన్సిల్ అయితే మనకు మిగిలిపోయింది ఏంటో చూడరా ఇంటిగ్రల్. ఇక్కడ రాస్తున్నా -π/2 + π/2 ఏమీ మార్చట్లా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది మనకి cos ఆఫ్ -x మిగిలింది బై 1 + e⁻⁻x ఇంటూ డిఎక్స్. ఇదే కదా మనకి మిగిలిపోయింది. సో నేను దీన్ని ఎలా రాస్తానంటే ఇంటిగ్రల్ -π/2 π/2 జనరల్గా దీన్ని cos x రాయొచ్చు. ఎందుకంటే cos ఆఫ్ -θ అంటే cos θనే. కాబట్టి cos ఆఫ్ -θ అంటే ఏం రాయొచ్చు cos θ. నెక్స్ట్ దీన్ని 1 + e⁻−1/x ఉంది. అప్పుడు దాన్ని 1/e⁻x ఇంటూ డిఎక్స్గా రాసుకోవచ్చు. 1/e⁻x ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం కట్టేద్దాం. ఇంటిగ్రల్ -π/2 π/2 రాస్తున్నాం. ఎల్సిఎం e⁻x ఇంటూ 1 e⁻x + 1 అంటే ఏం రాద్దాం మనం e⁻x + 1/e⁻x ఉంటుంది. అది పైకి వస్తుంది అంటే ఎంత అవుతుంది e⁻x ఇంటూ cos x ఇంటూ డిఎక్స్. ఈ స్టెప్ అర్థం అవ్వాలి. ఎల్సిఎం కట్టేస్తే e⁻x ఇంటూ 1 అంటే e⁻x + 1/e⁻x ఉంటుంది. ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ అంటే e⁻x పైకి వస్తుంది. అదే ఇక్కడ రాశాను. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇది కూడా మనకు ఐ వాల్యూనే. సో మనం ఇప్పుడు i + i అంటే 1 + 2 యాడ్ చేద్దాం. ఈక్వేషన్ 1 + 2 యాడ్ చేస్తే i + i ఎంత అవుతుంది 2i ఇంటిగ్రల్ -π/2 π/2 రాస్తున్నాను. ఓకేనా. -π/2 π/2 రాస్తాను. తర్వాత ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్లో ఏముంది cos x. ఫస్ట్ ఈక్వేషన్లో cos x ఉంది. సెకండ్ ఈక్వేషన్ ఏముంది e⁻x ఇంటూ cos x బై మొత్తానికి ఎల్సిఎం ఏముంది చూడరా. ఇక్కడైనా 1 + e⁻x ఉంది. ఇక్కడ కూడా 1 + e⁻x ఉంది. కాబట్టి ఎల్సిఎం ఒకటే తీసుకుంటూ వస్తాను e⁻x + 1 ఇంటూ డిఎక్స్. క్లియర్. సో నేను ఇంటిగ్రల్ -π/2 π/2 అలాగే రాసి ఈ రెండిట్లో న్యూమరేటర్లో 2 టర్మ్స్లో కూడా cos x కామన్ తీసేస్తాను. అంటే ఏం రాయొచ్చు cos x కామన్ తీస్తే 1 + e⁻x మిగిలిపోతుంది బై e⁻x + 1 ఇంటూ డిఎక్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది 1 + e⁻x 1 పవర్ క్యాన్సిల్. మనకి మిగిలిపోయింది ఇంటిగ్రల్ cos x మిగిలింది. d/dx ఆఫ్ cos x అయితే -sin x. కానీ ఇంటిగ్రల్ cos x అంటే ఓన్లీ sin x. కాబట్టి ఏం చేద్దాం దట్ ఇంప్లైస్ 2i = ఇంటిగ్రల్ -π/2 π/2 ఎంత అవుతుంది ఇది cos x అంటే ఇంటిగ్రల్ cos x ఇంటూ డిఎక్స్. సో మనకి మిగిలిపోయింది ఎంత అంటే sin x -π/2 π/2 -π/2 π/2. ఇప్పుడు దీనిలో నేను ఫస్ట్ π/2 రాస్తాను. అంటే ఎంత అవుతుంది sin π/2 మైనస్ sin ఆఫ్ -π/2 రాస్తున్నాను. ఇది మొత్తం 2i రా మనకి 2i = sin 90 అంటే ఎంత 1 మైనస్ ఇది sin ఆఫ్ -90 అంటే -1. కాబట్టి ఎంత అవుతుంది మనకి -1 అంటే టోటల్గా 2 అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ చేస్తాను. అంటే మిగిలిపోయింది i = 1. సో ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. చూడండి. ఎవాల్యుయేట్ -π/2 π/2 ఇంటిగ్రల్ sin ఆఫ్ mod x ఇంటూ డిఎక్స్ అని ఇచ్చాడు. sin ఆఫ్ mod x ఇంటూ డిఎక్స్. ఇక్కడ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేయండి. మనకి లిమిట్స్ -π/2 π/2 ఇచ్చాడు. -π/2 π/2 అంటే నేను ఈ లిమిట్స్ని స్ప్లిట్ చేస్తా. ఎలా స్ప్లిట్ చేస్తానో చూడండి ఒకసారి. i = ఇంటిగ్రల్ -π/2 0 sin ఆఫ్ mod x ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/2 ఇంటూ sin ఆఫ్ mod x ఇంటూ డిఎక్స్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో టోటల్గా మన జర్నీ ఎక్కడ నుంచి -π/2 0కి వెళ్తుంది. 0 దగ్గర నుంచి π/2కి వెళ్తుంది. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూద్దారా మనకి 0 దగ్గర నుంచి నెగిటివ్ వైపు వస్తుంది. 0 దగ్గర నుంచి నెగిటివ్ వైపుకి అంటే నెగిటివ్ దగ్గర నుంచి 0 వైపు వరకే ఉంటుంది. అంటే అది మొత్తం ఖచ్చితంగా నెగిటివ్నే. కాబట్టి ఇంటిగ్రల్ -π/2 0 sin ఆఫ్ mod x ఖచ్చితంగా -x అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే
మనకి లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది -π/2 0 వరకే ఉంది, కానీ 0ని దాటిపోలేదు. అంటే 0 వరకు ఉందంటే ఏంది పాజిటివ్ వాల్యూనే. 0 దాటిపోయింది అనుకోండి +1 +2 ప్లస్ అది పాజిటివ్ వచ్చింది, కాబట్టి ఇదంతా ఏమవుతుంది మనకి నెగిటివ్ వాల్యూ. కాబట్టి ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/2, 0 దగ్గర నుంచి π/2 అంటే పాజిటివ్కి వెళ్తుంది, కాబట్టి ఇదేమవుతుంది మనకి sin x ఇంటూ dx. ఓకే, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ -π/2. ఇంకా డైరెక్ట్గా లిమిట్ అప్లై చేసేద్దాం మనం. లిమిట్ అప్లై చేస్తే ఇదిగో మైనస్ రాస్తున్నా, అంటే sin ఆఫ్ -x అంటే -sin x, సో మైనస్ ముందు రాశాను. ఇంటిగ్రల్ sin x అంటే -cos x, ఇంటిగ్రల్ sin x అంటే -cos x, అదే కదా -cos x. ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది cos x. దీనికి లిమిట్ ఏం అప్లై చేద్దాం మనం -π/2 0, సో ఇది అర్థం అవ్వాలి. నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రల్ sin x అంటే -cos x, దీన్ని 0 to π/2గా రాశాను లిమిట్. ప్రాబ్లం అర్థం కావాలి ఇక్కడ. సో ఈ మైనస్ బయట రాసేసాను. మరి ఇంటిగ్రల్ sin x అంటే -cos x అయినప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది +cos x అవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ sin x అంటే ఎంత అవుతుంది -cos x. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. దట్ ఇంప్లైస్ cos 0 మైనస్ cos ఆఫ్ -π/2 ప్లస్ అదొక పార్ట్, దీనికి అప్లై చేద్దాం మనం. మైనస్ కామన్ తీస్తున్న cos π/2 మైనస్ cos 0, -π/2 cos 0, దట్ ఈజ్ ఈక్వల్ టు cos 0 అంటే 1 మైనస్ cos π/2 అంటే ఎంత 0 ప్లస్ -1 ఇంటూ మైనస్ అంటే -1 ఇంటూ ఇక్కడ చూద్దాం cos π/2 అంటే ఎంత 0, ఇది ఎంత అవుతుంది మనకి -1. సో టోటల్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 1, మైనస్ పోతుంది, ఇది అవసరం లేదు. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది +1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఆన్సర్ 2. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం 2023కి మొన్న మార్చికి ఇచ్చాడు ప్రాబ్లం ఇది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం.